హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల. ఈరోజు నేను ఒక క్విక్ స్నాక్ చేయబోతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను బేబీకార్న్ తీసుకున్నానండి. బేబీకార్న్ వాటిని మధ్యలో ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటిలో మనము కొద్దిగా ఉప్పు వేసేసి తగినంత నీరు పోసి ఒక్క ఉడికించుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే దానికి ఉన్న పచ్చిదనం అనేది పోతుంది అండ్ బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అవుతుందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బేబీకార్న్ అనేది చక్కగా ఉడికిపోయాయి. తర్వాత ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి గ్రామ్ ఫ్లవర్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లవర్ బియ్య పిండి, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ప్లెయిన్ ఫ్లవర్, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లవర్. సో ఇవన్నీ తీసేసుకొని దానికి తగినంత ఉప్పు, కారము, తర్వాత ధనియాల పొడి, ఇంకా కొద్దిగా టిక్కా మసాలా అండి, మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అది వేయండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. సో ఉండలు లంప్స్ ఏవి లేకుండా చక్కగా కలుపుకోండి. సో ఈ పిండి అనేది కొద్దిగా థిక్గానే ఉండాలండి, బాగా లూజ్గా ఉండకూడదు. చూస్తున్నారు కదా, పిండి అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో థిక్గా కాదు, బాగా లూజ్గా కాదు. తర్వాత ఇక్కడ నేను బజ్జీలు స్టార్ట్ చేశాను. నూనె వేడెక్కిపోయింది. దాంట్లో జస్ట్ ఇలా ఆ బేబీకార్న్ అనేది డిప్ చేసి వేయండి. బాగా ఇలా పిండి మొత్తం పట్టేట్టుగా వేయకండి. సో అలా లైట్గా కోటింగ్ ఉంటేనే బజ్జీ అనేది అప్పుడు చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, సో బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. చక్కగా వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా టేస్టీగా సూపర్గా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. సో ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you next video. Bye.